ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నాను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏఐసిసి కార్యదర్శి, ఆలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, వీర్నపల్లి శంకర్, నాగరాజు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, నగారిగారి ప్రీతం, మల్రెడ్డి రామ్రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, రియాజ్, మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు, సామా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రేపు రాబోయే మొన్నటి ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చినాం. ఏం సాధించారు? బండి సంజయ్ అడుగుతా ఉన్నాం, కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఒక ఎక్కడ పెట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతాం. బిడ్డలారా, ఇంతకన్నా మీకు ఏమాత్రం రోషం పౌరుషం ఉన్నా, తెలంగాణ రక్తం మీద ప్రవహిస్తూ ఉన్నా, పోయి నరేంద్ర మోడీ ఇంటి ముందర కూర్చోండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టే అర్హత ఉంటది. లేకపోతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే అర్హతను కోల్పోతారు ఇద్దరు మంత్రులు కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఒక్కడి